ఈ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరించిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ మన రాయలసీమకు వస్తూ ఉంది. అదే జెట్ స్పీడ్తో ఫైటర్ జెట్ ఈ ప్రాంతానికి వచ్చిందని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ సిటీకి దారి తీస్తుంది. నాకు ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈరోజు మరికొన్ని డిఫెన్స్ అనుబంధ సంస్థలకి డ్రోన్ సిటీకి కూడా భూమి పూజ చేసుకున్నాం. మడకసిరలో భారత్ ఫోర్జ్, హెచ్ఎఫ్సిఎల్, దోనకొండలో బీడీఎల్ సంస్థలు 2,959 కోట్ల పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల 4-5 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ద్వారా భారతదేశంలోని ఆధునిక డ్రోన్ ఎకోసిస్టానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు 8 సంస్థలకి 686 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. దీనివల్ల ఒక 2,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఇటీవల కాలంలో ప్రపంచంలో యుద్ధాలు చూస్తే పెద్ద దేశాలతో సమర్థవంతంగా డ్రోన్ టెక్నాలజీతో ఫేస్ చేసే పరిస్థితికి వస్తున్నారు. భవిష్యత్తులో యుద్ధ రంగంలో ప్రజల రోజువారీ కార్యక్రమాల్లో డ్రోన్స్ చాలా కీలకంగా తయారవుతాయి. ఇప్పటికే మీరు వ్యవసాయం దగ్గర నుంచి అన్ని రంగాల్లో ఈ డ్రోన్స్ యొక్క ప్రభావం పెరిగింది. అందుకే దేశంలో మొట్టమొదటిసారిగా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే శ్రీహరికోట నుంచి అంతరిక్ష శక్తి, నాగాయ లంక నుంచి క్షిపణ శక్తి, విశాఖ నుంచి నౌకాదళ శక్తి, పుట్టపర్తి నుంచి వైమానిక రక్షణ శక్తితో దేశానికి ఏపీ రక్షణ కవచంగా నిలబడుతుంది. అది మన రాష్ట్రం కేంద్రానికి ఇచ్చే సహకారం. ఇప్పుడు ఒకసారి చూస్తే అనంతపూర్ జిల్లా నేను 5 డికేడ్లుగా చూస్తున్నాను, 50 సంవత్సరాలుగా చూస్తున్నారు. ఒకప్పుడు రాయలసీమ అంటే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీధుల్లో వజ్రాలు రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారిని చరిత్ర చెబుతుంది. ఇది మన ప్రైడ్. అలాంటి రాయలసీమలో అనంతపురం జిల్లాలో ఒక దశలో ఎడారిగా మారిపోయింది. ఈ ప్రాంతంలో నేను కష్టాలు చూశాను. ఒకసారి కరువు వస్తే నీళ్లు లేకపోతే, పశువులను కూడా మేపలేకపోతే ఇక్కడ పశువుల కోసం క్యాంపులు పెట్టి ఆ రోజు ఆ గడ్డి కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చాం. పంటలు పండకపోతే, నీళ్లు లేకపోతే కనీసం ఒక్కసారి ఇన్పుట్ సబ్సిడీ ఇమ్మంటే నేను ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ శ్రీకారం చుట్టాను. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఎప్పుడు హెలికాప్టర్లో ఈ ప్రాంతానికి వచ్చినా ఎక్కడ కూడా చెరువుల్లో నీళ్లే ఉండేటివి కాదు, చెట్లు కూడా లేవు. అలాంటి రాయలసీమని పూర్తిగా మార్చిన ఘనత ఆ రోజు ఎన్టీఆర్ది, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. ఆ రోజు ఎన్టీఆర్ ఒకటే ఆలోచించారు, ఈ సీమకు నీళ్లు తేవాలి, జీవితాలు మార్చాలని ఆలోచించిన వ్యక్తి. కృష్ణా జలాలని రాయలసీమకు తరలించాలని హంద్రి, నీవా, తెలుగు గంగా, గాలేరు నగిరి సహా అనేక ప్రాజెక్టులు శ్రీకారం చుట్టారు. వాటిని పూర్తి చేసే బాధ్యత ఈరోజు మనం తీసుకుంటున్నాం. ఇది తప్పకుండా పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మీకు హామీ ఇస్తున్నా. జీడిపల్లి, గండికోట,
చెర్లోపల్లి గొల్లపల్లి ఉపయోగంలో తెచ్చాం. ఒక ప్రాజెక్ట్ ఏ విధంగా మారుతుందంటే ఒక గొల్లపల్లి వల్ల కియా మోటార్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క భైరవాని తిప్ప పేరూరు ప్రాజెక్టులు త్వరలోనే కృష్ణా జలాలు ఇస్తాం. సమర్థ నీటి నిర్వహణతో సీమ గడ్డకు జలహారతి ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో సీమ దశ మారుతుంది. నిన్ననే 1,00,000 కోట్ల ప్రాజెక్టుతో సీమ ప్రపంచానికి హార్టికల్చర్ హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా.